నేత ఎంపీ రాహుల్ గాంధీ 6 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17వ తేదీన తెలంగాణకు రానున్న రాహుల్ 23 వరకు ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం. నవంబర్ 17న పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో కాంగ్రెస్ నిర్వహించే సభల్లో రాహుల్ పాల్గొనున్నారు. అక్కడి నుంచి వరుసగా 6 రోజుల పాటు ఆయన వరుసగా సభల్లో పాల్గొనున్నారు. ఎన్నికల దగ్గర పడుతూ ఉండడంతో ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీకి చెందిన అగ్రనేతల పర్యటనలో ఉండేలా కాంగ్రెస్ కసరత్తులు చేస్తుంది. ఈ క్రమంలోనే ఒకే రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాత్రా సమావేశాలు ఉండేలా టీ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ 6 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17వ తేదీన తెలంగాణకు రానున్న రాహుల్ 23 వరకు ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం. నవంబర్ 17న పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో కాంగ్రెస్ నిర్వహించే సభల్లో రాహుల్ పాల్గొనున్నారు. అక్కడి నుంచి వరుసగా 6 రోజుల పాటు ఆయన వరుసగా సభల్లో పాల్గొనున్నారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీకి చెందిన అగ్రనేతల పర్యటనలు ఉండేలా కాంగ్రెస్ కసరత్తులు చేస్తుంది. ఈ క్రమంలోనే ఒకే రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాత్రా సమావేశాలు ఉండేలా టీ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ 6 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17వ తేదీన తెలంగాణకు రానున్న రాహుల్ 23 వరకు ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం. నవంబర్ 17న పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో కాంగ్రెస్ నిర్వహించే సభల్లో రాహుల్ పాల్గొనున్నారు. అక్కడి నుంచి వరుసగా 6 రోజుల పాటు ఆయన సభల్లో పాల్గొనున్నారు. ఎన్నికల దగ్గర పడుతూ ఉండడంతో ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీకి చెందిన అగ్రనేతల పర్యటనలో ఉండేలా కాంగ్రెస్ కసరత్తులు చేస్తుంది. ఈ క్రమంలోనే ఒకే రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాత్రా సమావేశాలు ఉండేలా టీ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ 6 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17వ తేదీన తెలంగాణకు రానున్న రాహుల్ 23 వరకు ఇక్కడే ఉండనున్నట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వెన్నెల. ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి తెలంగాణలో ఏదైతే ప్రచారాలను ముమ్మరం చేయాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కావచ్చు, ఈ నెల 15న రాహుల్ గాంధీకి సంబంధించి కూడా షెడ్యూల్ ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఈ నెల ఆయన 17కు సంబంధించి తెలంగాణలో రాబోతున్న నేపథ్యం కావచ్చు, అంటే వారం రోజులు ఇక్కడే ఉండబోతున్న నేపథ్యం 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తెలంగాణలో ఉన్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఎన్నికల అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న క్రమంలో ఆయన పలు నియోజకవర్గాలను కూడా చుట్టేస్తూ 6 గ్యారెంటీలు కావచ్చు,
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన ప్రజలకు లబ్ధి చేకూరే అంశాలపైన కూడా పూర్తిగా ప్రచారాలు చేసే క్రమం కనిపిస్తుంది. రోడ్ షోలతో పాటుగా ఇంటింటికి గ్యారంటీ కార్డుల ప్రచారాలను విస్తృతపరిచే విధంగా కూడా పిసిసి ఏఐసిసి ప్లాన్ చేసిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా మరోమారి అంటే ఇప్పటికే తెలంగాణకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభలు పాల్గొన్న నేపథ్యం కావచ్చు. డిక్లరేషన్లు ప్రకటించారు. అలాగే సోనియా గాంధీ కూడా 6 గ్యారంటీలను కూడా 6 గ్యారంటీలను ప్రకటించిన నేపథ్యంలో మరోమారు అగ్రనేతలంతా కూడా తెలంగాణకు రాబోతున్నారు. ప్రత్యేకంగా రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఆయన ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు కూడా పూర్తిగా తెలంగాణలో ఉండబోతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ప్రియాంక గాంధీకి సంబంధించి కూడా ప్రియాంక గాంధీ అలాగే ఖర్గే కూడా రాబోతున్న నేపథ్యం కావచ్చు. అంటే రాహుల్ గాంధీకి సంబంధించి కూడా పాలకుర్తి నియోజకవర్గం అలాగే వరంగల్ భువనగిరికి సంబంధించి ఆ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుంది. అక్కడ విస్తృతంగా ప్రచారాల ముమ్మరం చేయడం కావచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా వాళ్ళపైన ప్రచారాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు డిక్లరేషన్లు అయితే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, బీసీ డిక్లరేషన్ కావచ్చు, మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యం కావచ్చు. గతంలో బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ పథకాల వైఫల్యాలపై ఎండగడుతూనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్న పైన కూడా ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కర్ణాటకలో గెలుపు తర్వాత కూడా తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది నేపథ్యం కావచ్చు. ఇక్కడ అదే స్ట్రాటజీని ఇక్కడే ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికల అంశం నుంచి కూడా చూడవచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ నుంచి కూడా ముఖ్య నేతలు, కీలక నేతలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళంతా కూడా ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి కూడా వాళ్ళు టికెట్ తీసుకున్న నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్న నేపథ్యం కావచ్చు. అంటే సర్వేల ఆధారంగానే అభ్యర్థులను గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఖచ్చితంగా ఈ 62 స్థానాల్లో అధికారంలోకి రాబోతున్నమాట నేతలు చెప్తున్న పరిస్థితి ఉన్నారు. కాబట్టి పూర్తిగా ఈ ప్రచారాలకు సంబంధించి ఇంకా ఎన్నికలకు సంబంధించి కూడా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యం కూడా పూర్తిగా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారాలను ముమ్మరం చేయాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలి. 6 గ్యారెంటీలను విస్తృతపరచాలి. డిక్లరేషన్లు కూడా ప్రజలకు చేరవేయాలి. అలాగే మేనిఫెస్టో కూడా రూపుదిద్దుకుంటున్న నేపథ్యం కావచ్చు. ఇంకా ఆ మేనిఫెస్టోకి సంబంధించి కూడా అగ్రనేతలంతా ఇక్కడికి రాబోతున్న నేపథ్యం కావచ్చు. ఇంకా మొత్తంగా ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేతో కూడా ఇతర నియోజకవర్గాలను చుట్టేస్తూ కూడా సమావేశాలు నిర్వహించేందుకు కావచ్చు, కార్నర్ మీటింగ్లు ఉండే అవకాశం ఉన్న నేపథ్యం కావచ్చు. ఇంకా మేనిఫెస్టోకి సంబంధించి కూడా ప్రకటించలేదు కాబట్టి పెద్ద ఎత్తున మరోమారు మేనిఫెస్టో ప్రకటించేందుకు కూడా అగ్రనేతలతో మేనిఫెస్టో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోమారు సోనియా గాంధీ కూడా ఆహ్వానించే విధంగా కనిపిస్తుంది. ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పటికీ అగ్రనేతలు పలుమార్లు పర్యటన చేశారు, సభలు నిర్వహించిన నేపథ్యం కావచ్చు. మరోమారు రాహుల్ గాంధీ అంటే ఈ నెల 17 నుంచి 23 వరకు తెలంగాణలో ఉంటున్న నేపథ్యంలో దీన్ని పూర్తిగా ప్రచారాలకు మలుచుకోవాలని కూడా పిసిసి భావిస్తుంది. ఇంకా మరికొన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇక్కడ పిసిసి నేతలు కసరత్తు చేస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇంకా మరికొన్ని నియోజకవర్గాలను చుట్టేస్తూ కూడా రాహుల్ గాంధీ టూర్ షెడ్యూల్ ఉండే విధంగా కూడా పిసిసి కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.